ఎవరు నాన్నా? అదే సత్యం ఫోన్ చేస్తున్నాడమ్మా. ఆహా. చెప్పు సత్యం. రే ప్రకాశం, ఊరెళ్ళి వచ్చేసావా? వచ్చేసాను రా, షాప్లోనే ఉన్నాను. అలాగా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. నేను కూడా ఊళ్ళో విషయాలు నీతో మాట్లాడాలరా. సరే, రేపొద్దున్నే ఇంటికి వచ్చేసేయ్, టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. లేదురా, నీతో పర్సనల్గా మాట్లాడాలి. మనం షాప్ దగ్గరికి వెళ్తాంలే. అలాగేరా, నీ ఇష్టం. సరే. అవును, షాప్లో అక్షయ్ ఉందా? ఉందిరా. ఒకసారి ఫోన్ ఇవ్వు, శ్రావణి మాట్లాడుతుందంట. అలాగే ఇస్తున్నాను. ఇదిగోమ్మా. ఇదిగోమ్మా, శ్రావణి నీతో మాట్లాడుతుందంట. చెప్పు శ్రావణి, వాటర్ క్యాన్ కావాలా? తీసుకొస్తాను. కావాలి గాని నేను దానికి ఫోన్ చేయలేదండి. పొద్దున్నే మీకు ఫోన్ చేశాను, నాట్ రీచబుల్ అని వచ్చింది. ఏమైంది? ఏం లేదు శ్రావణి, ఊరు నుండి తిరిగొస్తున్నాం కదా, ట్రావెలింగ్ లో ఉండడం వల్ల సిగ్నల్ దొరకుండకపోవచ్చు. ఓహో అవునా. సరే, కుదిరినప్పుడు వాటర్ క్యాన్ తీసుకురండి. ఉంటాను. అలాగే. రామ్మా, కూర్చుంది గాని నీ పని చూసుకో. అలాగే. పదమ్మా, అలా కూర్చో. ఒరే సత్యం, ఉమ్, తల చుట్టూ తిప్పి ముక్కు పట్టుకోవడం కన్నా ఇలా నేరుగా పట్టుకోవచ్చు కదా. ఏంటమ్మా నువ్వనేది? అది కాదురా, కాసేపట్లో అక్షయ్ మంచినీళ్ళు తీసుకొస్తుంది కదా, ఆ విషయం నేరుగా అక్షయ్తోనే మాట్లాడేనా? వద్దొద్దు, తొందరపడి ఏది పడితే అది మాట్లాడకు. అవును నాన్నమ్మా, నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపవు. ఉమ్, నాన్న చూసుకుంటాడు, నువ్వు సైలెంట్ గా ఉండు. ఉమ్. రేపొద్దున్నే నాన్న ప్రకాశం అంకుల్తో మీట్ అవుతున్నారు కదా, అంతలోనే ఎందుకంత తొందర నానమ్మా నీకు? చాలే ఆపండే, ఏదో మాట వరుసగా అన్నాను, దానికే నన్ను మాట్లాడనివ్వకుండా మీరే మాట్లాడిస్తున్నారే. లేకపోతే ఏంటమ్మా, పెళ్లి విషయం ఇది. ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడితే మర్యాదగా ఉంటుంది, కానీ ఇంటికొచ్చింది కదా అని ఆ పిల్లతో మాట్లాడి అది ప్రకాశంకు తెలిస్తే ఏమనుకుంటాడో ఆలోచించవా? ఏవీ అనుకోడు. సత్యం వాళ్ళమ్మ ఆవిడ మనసులో మాట అక్షయ్తో చెప్పిందనుకుని తన అంగీకారం చెప్తాడు, అంతే కదా. నానమ్మా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు ఆగరా మనవడా. నేను ఎందుకింత నమ్మకంగా చెప్తున్నాను అంటే, అక్షయే ఈ ఇంటి పెద్ద కోడలు అని నా మనసు గట్టిగా చెప్తోంది. అందుకు నానమ్మా, ఏది ఏమైనా ఇప్పుడు అక్షయ్ గారితో ఏమీ మాట్లాడకు. మాట్లాడను, సరేనా? ఏమైంది రాజా? పావుకే కాదు, పావు పిల్లకు కూడా విషయంలో ఏ తేడా ఉండదని ఆ ఎదురింట్లో ఉందే అదనుకుంటోంది. ఎవరు? మన ప్రణిత? అయ్యో, ఈ నాన్నమ్మొక్కతి నోరు మూసుకుని సైలెంట్ గా ఉండొచ్చు కదా. మన ప్రణీత కాదు, నీ మనవరాలు ప్రణీత. ఇంతకీ ఆ పిల్ల ఏం చేసిందిరా? ఎందుకు అంతలా కోపడుతున్నావు? కరెక్టే, నేను దాని మీద ఎందుకు కోపడుతున్నాను? న్యాయంగా మీ మీద కదా కోపడాలి. మనవడా, ఆపునానమ్మా, నీ కొడుక్కి సపోర్టుగా నాపై యుద్ధం ప్రకటించుకో. ఒకసారి మోసపోతే పాపం మోసపోయాడు అంటారు, ప్రతిసారి మోసపోతుంటే మూర్ఖుడు అంటారు. బంధుత్వాన్ని వదులుకోలేమని పెళ్లి చూపులకి వాళ్లను కూడా పిలుద్దామని మీరు చెప్పినప్పుడు నేను వద్దు అని మొత్తుకున్నాను, కానీ మీరు నా మాట వినలేదు. అన్నయ్య, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడి ఏం ప్రయోజనం అన్నయ్య? అది జరిగిపోయిన విషయమే, కానీ అప్పుడది జరగకుండా చేసింది ఎవరో తెలుసా? ఆ పొగరు పట్టిన ప్రణీతే. దాని మాటలు వినే ఆ రోజు ఆ అమ్మాయి నేను నచ్చలేదు అని చెప్పింది. రాజా, ప్రణీత అలా చెప్పే అవకాశమే లేదురా. ఎవరో గిట్టిన వాళ్ళు నీపై అలా చెప్పుంటారు.
నాతో ఎవరో చెప్పలేదు నాన్న, అదే చెప్పింది. ఏంటి మనవడా నువ్వనేది? అవును నానమ్మా, ఆ పిల్ల నేను నచ్చాను అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఎవ్వరికీ తెలియకుండా ఈ రాక్షసి తనని కలిసి నా గురించి తప్పు తప్పుగా చెప్పి ఆ పిల్ల మనసుని కలుషితం చేసింది. ఈ విషయం నీతో అప్పుడే చెప్పాను అన్నయ్య, కానీ నువ్వు నా మాట వినడానికి ఇష్టపడలేదు. మొత్తం అదే చేసి ఉంటుంది. సరే సరే వదిలే కార్తీక్, ఏదో తెలియక అలా చేసుంటుంది రాజా. తెలియక కాదు, అన్నీ తెలిసి ప్లాన్ ప్రకారమే చేసింది. ఇదింతటితో ఆగదు, మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అని నాతోనే సవాల్ చేస్తుంది. నేను ఏ అమ్మాయిని చూసినా ఆ అమ్మాయితో నా గురించి లేనిపోనివి చెప్పి జీవితంలో నాకు పెళ్ళే కాకుండా చేస్తుందంట. దాని మొహం, ఆ దేవుడు నీకంటూ ఒక అమ్మాయిని పుట్టించే ఉంటాడు మనవడా. ఆ పిల్లతో నీకు పెళ్లి ఘడియలు సమీపించాక ఇలాంటి ప్రణితలు ఎన్ని ప్లాన్లు వేసినా మీరిద్దరూ ఒకటవకుండా ఆపలేరు. ఆ అమ్మాయి దగ్గర దాని ఆటలేమీ సాగవు. నువ్వేం దిగులు పడకు మనవడా. ఎవరెన్ని చెప్పినా ఆ పిల్ల నీకోసం వస్తుంది. నా కోసం పుట్టిన అమ్మాయి నన్ను వెతుక్కుంటూ వస్తుందో రాదో నాకు తెలీదు, కానీ ఆ రాక్షసి మాత్రం మళ్ళీ నా విషయంలో తల దూర్చిందో దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను. అక్షయ, మేడం, బాగున్నావు అక్షయ? నన్ను మర్చిపోయినట్టున్నావు. మిమ్మల్ని మర్చిపోతానా మేడం? ఈ ఇంట్లో నీకు జరిగిన అవమానం అంతా మర్చిపోమ్మా. మంచి మాత్రమే గుర్తుపెట్టుకో. అయ్యో మేడం, నేనెప్పుడూ అంతే మేడం. మనసుకు బాధ కలిగిన ఏ సంఘటన అయినా అప్పుడే మర్చిపోతుంటాను. మంచిని మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. ఇది నా ఏరియాలో వాటర్ క్యాన్లు వేయడం ఆపట్లేదన్నమాట. మోహన్ రావు అన్న భార్య దాంతో నవ్వుతూ మాట్లాడుతుందేంటి? ఈ విషయం గురించి అన్నతో మాట్లాడాల్సిందే. ముందు వీళ్ళు వాటర్ క్యాన్ తీసుకోవడం ఆపించాలి.